ఏమైంది బేబీ? రావట్లేదు మామ్. మరీ అంత నాజుగ్గా తుడిస్తే ఎలా వస్తుంది? ఉండు, నేను తుడుస్తాను. ఏంటి ఇలా ఉంది? మంటగా ఉంది. బేబీ, ఏమైంది మేడం? పిసిరట్లా అయిపోయిందంటే అంటగట్టకపోయింది మామ్. రావట్లేదు మేడం. నేను చూసుకుంటానులే, నువ్వు బయటకెళ్ళు. ఓకే మేడం. బేబీ, మంట 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 చాలా మంటగా ఉంది. అరకు 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 బేబీ. వసంత అరవకుండా నువ్వు అరుస్తావేంటి బేబీ? మారిపోయిందా ఏంటి? ఏమో తెలియట్లేదు, భరించలేకపోతున్నాను. అయ్యో దేవుడా, మన ప్లాన్ మనకే రివర్స్ కొట్టిందా? నువ్వే ప్లాన్ చేసావు మామ్. ప్లాన్ నేను చేసినా మ్యూటేషన్ ని తీసుకొచ్చింది అదే కదా. అదేంటి, వాళ్ళ తప్పేం లేదు కదా. తప్పు లేకపోయినా వసుంధరే వాళ్ళతో ఇలా చేయించిందని గొడవపడి దాన్ని ఇంట్లోంచి పంపించేస్తే నిశ్చితార్థం హ్యాపీగా జరుగుతుంది. ఈ మోహంతో మండుతున్న నేను ఎలా ఎంగేజ్మెంట్ చేసుకోను మామ్? కొద్దిసేపు భరించు బేబీ, ఏదో ఒకటి చేద్దాం. ముందు దాన్ని పంపించేసొద్దాం. పద పద పద. వసే వసుంధర, వస్తున్నాం, ఆగవే. పద. అమ్మమ్మా, అమ్మా, అమ్మమ్మా, వదినా, అత్తయ్య, బావా, అల్లుడు, అమ్మమ్మా, అమ్మా, అత్తయ్య, వదినా, ఎక్కడున్నారు? అల్లుడు, వదినా, అమ్మమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మమ్మా, అత్తయ్య. ఏమైంది అరింద్రి? ఎందుకలా అరుస్తున్నావు? దాని ముఖానికి ఏమైంది? ఎందుకలా ఉంది? మంటగా ఉందమ్మమ్మ. ఫేస్ ప్యాక్ పులిహోర అయింది. నక్షత్ర, నీ ముఖం ఎలాగో సరిగ్గా కనపట్టలేదు. నువ్వు చెప్పేదైనా అర్థమయ్యేలా చెప్పు. ఫేస్ ప్యాక్ వేసుకుని ఇంకా అందంగా కనిపించాలనుకున్నాను. అబ్బచా, నువ్వు అందంగా ఉన్నావని చెప్పింది ఎవరే? జోక్ వేక్ బావా, నాకు ఇక్కడ మండిపోతుంది. మండిపోతుందని చెప్తున్నావు కానీ ఎక్కడ మండిపోతుందో, ఎందుకు మండిపోతుందో అందరికీ క్లియర్ గా చెప్పు బేబీ. మొహం మీద మండిపోతుంది, ఫేస్ ప్యాక్ రావట్లేదు, అంటుకుపోయింది. నా గ్లామర్ పెరగకూడదని ఆ వసుంధరే ఏదో చేసింది. వసుంధర, అప్పగించారుగా ఇంటి బాధ్యతలు, నిశ్చితార్థం బాధ్యతలు. దొంగకే ఇంటి తాళం చేతులు ఇచ్చినట్టు ఇదే అదనుగా ఈ నిశ్చితార్థం జరగకూడదని ప్లాన్ చేస్తుంది. వసుంధరా, 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 వసుంధరా. పిలిచారా మేడం? ఏయ్, నిజం చెప్పు, నక్షత్రకేం చేశావు? నేనేం చేశాను మేడం? ఆ ఫేస్ ప్యాక్ వేసుకుని నా కూతురు ఎంత బాధపడుతుందో చూడు. నువ్వు ఇక్కడే ఉంటే ఈ నిశ్చితార్థం జరుగుతుందో లేదో అని టెన్షన్ గా ఉంది. బావ పక్క నుండి నా ఎంగేజ్మెంట్ చేయిస్తానని చెప్పి ఇప్పుడు నా మొహం ఎవరికి కనిపించకుండా చేసింది. నువ్వు ఫేస్ ప్యాక్ వేసుకుని వసుంధరని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? నీకు తెలీదు వదినా, ఈ వసుంధర ఇక్కడే ఉంటే గెస్ట్ల ముందు మన పరువు తీసేసేలా ఉంది. రేపటి వరకు ఇది కనపడకుండా ఉంటేనే బాగుంటుంది. చూడండి మేడం, వెళ్ళిపోమంటే అవుట్ హౌస్ కి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను. మరి వంశీ సార్ ఏమో నేను పక్కనే ఉండాలని కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు, ఆర్డర్ వేశాను. ఏదో ఒకటిలేండి సార్. ఇంతకీ నేను ఉండాలా వద్దా మీరే చెప్పండి.
అల్లుడేం చెప్తాడే? నేను చెప్తున్నాను కదా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. బయటికి పద. అయ్యో ఆగు మేడం, ఐరేంద్రి. వసుంధర ఏమీ చేయలేదు. దానికి సాక్ష్యం నేను. ఫేస్ ప్యాక్ రెడీ చేసింది నక్షత్ర. వసుంధరని పిలిచి ఫేస్ ప్యాక్ వేసుకోమని హడావిడి చేసింది మీరు. ఏదైనా చేసుంటే మీరు చేసుంటారు. కానీ ఇప్పుడు న్యూసెన్స్ చేస్తుంది మాత్రం మీరు. తిరిగి ఆ ఎఫెక్ట్ మీ మీద పడ్డట్టుంది. నిశ్చితార్థం రోజు అలా నేనెందుకు చేస్తాను అత్తయ్య? హ్మ్, అది మీకే తెలియాలి. మాకు తెలియకే కదా వసుంధరని అడుగుతున్నాం. నేను చెప్తున్నాను కదా, వసుంధరకేం తెలియదని. తెలియనిది వసుంధర కాదు వదినా, నీకు. నీకు దీని సంగతి తెలియక దీన్ని వెనకేసుకొస్తున్నావు. చూసావు అత్తయ్య, అది నన్ను చూసి కన్నెగరేస్తుంది. నేనా? నువ్వేనే? అదేంటి నక్షత్ర అలా అంటావు? నేను నీకు బలవంతంగా ఫేస్ ప్యాక్ వేయించానా? నువ్వు నాకు బలవంతంగా ఫేస్ ప్యాక్ వేయించావా? కావాలంటే సుచిత్ర మేడం గారు కూడా అక్కడే ఉన్నారు. నిజం చెప్పండి. అయినా నాకు వేసిన ఫేస్ ప్యాక్ బాగున్నప్పుడు నీకు వేసిన ఫేస్ ప్యాక్ నిన్నెందుకు బాధ పెడుతుంది? ఓ, ఒకవేళ నన్ను బాధ పెట్టాలని ఫేస్ ప్యాక్ లో ఏమైనా కలిపారా? చిచ్చి, అలాంటి దొంగ పనులు మాకేమీ చేతకావు. ఏం చేసినా మేము దర్జాగా చేస్తాం. అబ్బబ్బా, ఇప్పుడు ఈ డిస్కషన్స్ అనేందుకు? ముందు ఎంగేజ్మెంట్ పూర్తి అవనివ్వండి. ఇది ఉంటే నిశ్చితార్థం కూడా ఏమవుతుందోనని. అత్తయ్య, వేసుకున్న ఫేస్ ప్యాక్ అలాగే ఉండిపోతుందని నక్షత్ర ఫీల్ అవుతుంది. వసుంధర ఏదో చేసిందని మీరు గొడవ పడుతున్నారు. అందుకే ఈరోజు ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేద్దాం. కరెక్ట్ గా చెప్పా వంశీ. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి అసలు ఈ ఫేస్ ప్యాక్ రహస్యం ఏంటో కనిపెడదాం. అయ్యో రామా, ఈ మాత్రానికే క్యాన్సిల్ చేసుకుంటే పరువు ఉంటుందా? చెప్పవేంటమ్మా? అవునండి, ఆల్రెడీ అందరికీ న్యూస్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు క్యాన్సిల్ అంటే అప్పు, ఈ రోజు కాకపోతే ఇంకో 2 రోజుల తర్వాత అయినా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు కదా. నలుగురు ముందు నిలబడడానికి నక్షత్ర ఇబ్బంది పడుతున్నప్పుడు ఎందుకు అంటున్నాను. దాందేముంది అల్లుడు, ఏదో ఒకటి చేసి నక్షత్రం నార్మల్ గా కనపడేలా నేను చేస్తాను కదా. ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ లేదు, వాయిదా వేయడం వద్దు. అవును బావా, నేను ఎలాగోలా రెడీ అవుతాను కదా. నా మాట విను బావా, ఈ ఎంగేజ్మెంట్ మాత్రం క్యాన్సిల్ చేయొద్దు ప్లీజ్. అవునండి, అనుకున్న ముహూర్తానికి కానివ్వండి. నక్షత్ర, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అల్లుడు, నువ్వు రెడీ అయ్యి వచ్చేలోపు నా కూతుర్ని ఏంజల్లా రెడీ చేసి నీ ముందు నిలబెడతాను. ఓకేనా? పద బేబీ. మేడం, నా హెల్ప్ ఏమైనా కావాలా? అక్కర్లేదు, మా మొహం మేము కడుక్కోగలం. పద. ఏమైందప్పు వీళ్ళకి? అది కూతురు పెళ్లి కదా, ఆ హడావుడిలో ఐరేంద్రి కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మీరేం పట్టించుకోకండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీరు వెళ్ళండి. నిజంగా నా తప్పేమీ లేదు మేడం. చూసావా వసుంధర, ఏమాత్రం అవకాశం దొరికినా నిన్ను పట్టించాలని చూస్తున్నారు. వాళ్ళు నన్ను టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మేడం. ప్లాన్ కాస్త తారుమారయ్యేలా నేను చేశాను. కడుపు మండిన వాళ్ళకి మొహం కూడా మండింది.
నువ్వు అమాయకురాలు అనుకున్నానమ్మా, కానీ చాలా గట్టిదానివి. వీళ్లతో ఎలా నడుచుకోవాలో నీకు బాగా అర్థమైంది. ఇలాంటి వాళ్ళకి ప్రతిరోజు బుద్ధి చెప్తూనే ఉండాలి మేడం. సరే, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. ఎంగేజ్మెంట్ లో ఇలాగే ఉండాలా మామ్? నా మీద నాకే అసహ్యంగా ఉంది. నాకు అసలేమీ వద్దు. బేబీ, గ్లామర్ గురించి ఆలోచించి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఈ మొహంతో నిశ్చితార్థం చేసుకుంటే గెస్ట్లందరూ నవ్వుతారు. నాకే నామోషిగా ఉంటుంది. కూల్ బేబీ. నిన్ను ఇంటి కోడల్ని చేయడానికి ఆ వసుంధరని ఎంతగా టార్చర్ పెట్టామో, ఎన్ని నిందలు వేశామో మర్చిపోయావా? అన్ని ప్రయత్నాలు చేసేసి ఈ రోజు నువ్వు వంశీతో నిశ్చితార్థం జరిపించుకోబోతున్నావు. అండర్స్టాండ్? మంటగా ఉంది మామ్. అయ్యో, కొంచెం గట్టిగా ట్రై చేయి బేబీ. పోనీ ఉండు, నేను లాగుతాను. ఓకేనా? ఓకే. సారీ బేబీ, సారీ బేబీ. ఉండు. మెల్లగా మామ్. ఒక్క నిమిషం. వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. మంటగా ఉంది. వద్దు మామ్, వద్దు, వదులు. వద్దు. అయ్యో బేబీ, ప్లీజ్ బేబీ, ఒక్కసారి కూర్చో. ఒక్క నిమిషం ఉండు బేబీ, ఉండు. అయిపోయింది. ఒక్క నిమిషం. కొంచెం ఓర్చుకో బేబీ. ఉండు బేబీ. అయిపోయింది. ఒక్కసారి ప్లీజ్ బేబీ, ఒక్క నిమిషం. వచ్చేసింది బేబీ. వచ్చేసింది బేబీ. వచ్చేసింది. ఒక్క నిమిషం. నన్ను చంపేస్తావా ఏంటి? వచ్చేసింది. సారీ బేబీ. పైకిలే. ఓకే. మెల్లగా ట్రై చేస్తాను. ఓకేనా? ఒక్కసారి ఉండు. ఒక్కసారి ట్రై చేస్తాను. ఓకేనా? పట్టుకో, నన్ను పట్టుకో. వచ్చేస్తుంది బేబీ. ఉండు. వచ్చేస్తుంది. చంపేస్తావా నువ్వు నన్ను? రక్తం వస్తుంది కానీ ఇది రావట్లేదు మామ్. బేబీ, వచ్చేసింది కదా, ఇంకొకసారి ట్రై చేస్తాను. బేబీ, ఒక్కసారి బేబీ. నువ్వదు, ఇంకా గోస్ట్ రైడర్ లా అయిపోతాను. అబ్బా, మామూలుగానే బావ నన్ను అసహించుకుంటాడు. స్కిన్ మొత్తం పీకేసావనుకో, నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి పారిపోతారు. అబ్బా, ఏం చేద్దాం బేబీ? ఐడియా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పద. హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ చేసుకుంటారు. ఇక్కడికి రప్పించు వాళ్ళని. అలాగే బేబీ. హలో, డాక్టర్ సుజాత గారు. మా బేబీ ఫేస్ ప్యాక్ పెట్టుకుందండి, అది రియాక్షన్ అయ్యింది. మీరు త్వరగా రండి ప్లీజ్. బేబీ, డోంట్ వరీ, డాక్టర్ వచ్చేస్తుంది. అయ్యో బేబీ. ఇక్కడ త్వరగా రండి. ఇంకా ఎంతసేపు ఉంటారా? తొందరగా రండి. రండిరా మేడం. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? ఉన్నాయి మేడం. పువ్వులు ఇంట్లోకి, వసు బయటికి. ప్లాన్ అర్థమైంది కదా? అర్థమైంది మేడం. మీరు చెప్పగానే వదినకు మొత్తొచ్చేలా చేసి ఎత్తుకుపోతాం మేడం. ఇదిగో, ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయాలి. సరే మేడం. వెళ్ళి పూలు తీసుకురండి. రండిరా. వసే వసుంధరా, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. వంశీబాబు నిశ్చితార్థం చేసుకుంటూ బిజీగా ఉంటాడు. నువ్వు ఆ జోక్ గాడికి పెళ్ళానివైపోతావు.
తగ్గిపోతుంది బేబీ మమ్మీ అయ్యో చాలా తగ్గిపోతుంది కదా మంటగా డాక్టర్ వచ్చేస్తుంది అయ్యో మంట 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 డాక్టర్ వచ్చేస్తుంది భరించలేకపోతున్నాను. డాక్టర్ వచ్చేస్తుంది అమ్మా. అమ్మా. మంట. అమ్మా, డాక్టర్ డాక్టర్ వచ్చిందేమో. నేను చూస్తాను. చూడు. అమ్మా, మంట. బాబోయ్. నువ్వా తలుపులు వేసుకున్నారేంటి? నువ్వా డాక్టర్ అనుకున్నావు. ఏమైందమ్మాయి? ఆ డాక్టర్తో ఏం పని నీకు? నువ్వేంటే పిల్ల మొహం అంతా పేడ పూసుకున్నట్టు అలా కూర్చున్నావు? లేచి నిశ్చితార్థానికి రెడీ అవ్వు. హలో అది పేడ కాదు ఫేషియల్. వసుంధర్ని ఇంటి నుంచి పంపించడానికి మేము ప్లాన్ చేస్తే అది రివర్స్ అయింది. ఏమైంది? అయ్యో ఎండిపోయింది మండిపోయింది. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? హ్మ్. ముందా వసుంధరని నిశ్చితార్థంలో లేకుండా చూడండి. ఇదిగో నేను ఆ పనిలోనే ఉన్నానమ్మాయి. ఇప్పుడే పూల బుట్టలు తెప్పించాను. దేనికి? డెకరేషన్ కోసమా? పువ్వులు ఇంట్లో డెకరేషన్ చేయడానికి, బుట్టలో వసుంధర్ని షిఫ్ట్ చేయడానికి. పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశారా? బుట్టలో తీసుకెళ్ళడానికి అదేమైనా పసిపిల్ల? అది కూడా నీలాగా పెళ్ళిడికి వచ్చింది కదా. బుట్టలో తీసుకెళ్లి ఆ జోగ్గాడికి అప్పచెప్పేస్తాను. హె, వాడు దాన్ని పెళ్లి చేసుకుని బుట్టలో మిగిలిన పూలన్నింటినీ నలిపేస్తాడు. హె, హ్మ్. ఈ ప్లాన్ సక్సెస్ అయితే నువ్వు కోరింది ఇస్తానులే కాంతమ్మా. నువ్విచ్చేదేంటి బోడి? నాకు కావాల్సింది నేనే తీసుకుంటాను. మ్మ్. హ్మ్. రేయ్, మేడం. ఈ బుట్టలు ఆ వెనకాలుండే గదిలో పెట్టండి. అలాగే మేడం. అక్కడైతే వసుంధర ఏదో ఒక పని మీద వస్తుంది. మన పని సీక్రెట్ గా జరిగిపోతుంది. హ్మ్? హ్మ్. సరే, తీసుకెళ్ళండి. కాంతం, వసుంధర కిడ్నాప్ జాగ్రత్తగా జరిగేట్టు చూడు. ఏ మాత్రం తేడా వచ్చినా నిశ్చితార్థం సంగతి పక్కన పెట్టి మనకు చేస్తారు పెళ్లి. నువ్వేమి కంగారు పడకు. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ చేయడం ఈ కనకమేడల కాంతమ్మకి కోవా పెట్టినంత ఈజీ. పడికెళ్ళండి పడికెళ్ళండి. కాంతమ్మా, అబ్బా, ఈ డెకరేషన్ పనులన్నీ మీరు చేయిస్తున్నారేంటి? వసుంధర చూసుకుంటుంది కదా. దాందే ఉందమ్మా. ఇది మనందరి సంబరమే అనుకుంటాను. కాంతమ్మకి ఇలాంటి పనులు చేయించడం కొట్టిన పిండొదినా? ఆ, అవును. గెస్ట్లుగా చూసుకోవాల్సిన వాళ్ళకి పనులు పురమాయిస్తే ఏం బాగుంటుంది ఐరేంద్రి? నేనేం అలా అనుకోనండి. శుభకార్యాలు అన్నాక తలా ఒక చెయ్యేస్తే పనులన్నీ చకచకా అయిపోతాయి. వసుంధరకు కూడా భారం తగ్గుతుంది కదా వదినా. మ్? అవును. సార్, కొత్త డ్రెస్ కదా సార్, బటన్స్ పెట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను పెడతాను ఉండండి. ఓయ్, మ్? నేను నిన్ను హెల్ప్ అడిగానా? అడగాల్సిన అవసరం లేదు సార్, ఎదురుగానే ఉన్నాను. ఆ మాత్రం సాయం చేయాలని చెప్పండి. ఏది చూడనివ్వండి. బాగున్నారు సార్. నా దిష్టి తగిలేలా ఉంది. ఖచ్చితంగా తగులుతుంది. అసలే నీ కళ్ళు మంచివి కాదు. నీ వల్ల నేను చూడాలనుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు కదా. పాతగా ఆయన ఎందుకు సార్ రేపుతారు? ఒక నిమిషం ఉండండి సార్, సెల్ఫీ తీసుకుంటాను. నీతో నేను సెల్ఫీ దిగను. నేను దిగుతాను సార్. ఏ సెక్రటరీ విత్ బాస్ అని ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను. తీపి జ్ఞాపకాలు. కొంచెం నవ్వండి సార్.
నవ్వండి. అవసరమా? నవ్వితే పోయేదే ఉంది సార్. ప్లీజ్ స్మైల్ ప్లీజ్. ఇంకెన్ని తీస్తావు? అయిపోయింది సార్.